2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సరే. బీటెక్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒక స్టూడెంట్ రైట్ ఇన్‌స్టిట్యూషన్‌ని చేసే ప్రాసెస్‌లో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. కెరియర్ ఫెయిల్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఒక ప్రాపర్ రైట్ ఇన్‌స్టిట్యూట్‌ని సెలెక్ట్ చేసుకోవడం ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? అంటే వాళ్ళని ఎలాంటి క్వెషన్స్ అడగాలి? ఏవే పారామీటర్స్‌ని మనం చెక్ చేసుకోవాలి? సో మీరు అప్ స్కిల్ అవ్వాలి అన్నా కూడా ప్లేస్మెంట్ రిలేటెడ్ ట్రైనింగ్స్ కావాలి అన్నా మనకు కంపల్సరీగా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అయ్యే ముందు కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ చెక్ చేసుకోవాలి. ఒకటి, ఆ ఇన్స్టిట్యూట్కి అసలు ఎన్ని డ్రైవ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సో వస్తున్నవి రియల్ కంపెనీసా ఫేక్ కంపెనీసా, అండ్ ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఓకే, అలా ఒకవేళ ప్లేస్ అయ్యారు అంటే ప్లేస్ అయిన స్టూడెంట్స్తో వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వటానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళతో. అప్పుడే కదా మనకు క్లారిటీ వస్తుంది అది నిజంగా కాదా అని. అండ్ ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ టీచ్ చేస్తున్నారు, కరికులమ్స్ చెక్ చేసుకోవాలి. ఆ కరికులంలో ఉన్న అంటే జనరల్ కరికులమ్స్ అంటే అందరూ ఏం చేస్తారంటే మెయిన్ టాపిక్స్ అన్నీ ఉన్నాయా లేవా అని చూస్తారు. మెయిన్ టాపిక్స్ అందరూ పెడతారు, దాని లోపల ఇన్ డీటెయిల్డ్ సబ్ టాపిక్స్ అన్ని టీచ్ చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓకే, ప్రాజెక్ట్స్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్కి సింక్ అవుతున్నాయా లేవా అన్నది ఇంపార్టెంట్. మన ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేపిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో సాఫ్ట్వేర్ దాంట్లో ప్రొఫైల్ బిల్డింగ్ అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి, రెజ్యూమ్ ATS స్కోర్ వచ్చేట్లు ప్రాపర్గా బిల్డ్ చేయాలి, అండ్ దెన్ గిట్ హబ్ ఒకటి మెయింటైన్ చేయాలి. అట్లాగే కోడింగ్ ప్లాట్ఫామ్స్, లీడ్ కోడ్ ఇట్లాంటి వాటిలో ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్ అన్నవి సాల్వ్ చేసేట్లు ఉండాలి అనమాట. అండ్ దెన్ మనం నేర్చుకున్న ప్రతి టెక్నాలజీ, ఫర్ సపోజ్ ఫుల్ స్టాక్ అనుకోండి, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఇట్లా టెక్నాలజీస్ ఉంటాయి. మళ్ళీ బ్యాక్ ఎండ్లో పైథాన్ ఉంటుంది, అదే ఫ్రంట్ ఎండ్లో HTML CSS జావా స్క్రిప్ట్ ఉంటుంది. సో ఇలాంటి టెక్నాలజీస్కి కంప్లీట్ అయ్యాక మనకి టెస్ట్ కండక్ట్ చేసి మళ్ళీ సర్టిఫికేట్స్ ఇస్తున్నారా లేదా, ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడానికి ఎట్లాగా పాసిబుల్ అవుద్ది. సో ఇలాగా ప్రతిదీ మీరు చెక్ చేసుకుంటే అది రైట్ ఇన్స్టిట్యూటా కాదా అన్నది తెలుస్తుందండి. నా ఫ్రెండ్ జాయిన్ అయ్యారనో, లేదు అంటే డాడీ రిఫరెన్స్ ఇచ్చారనో ఇలా జాయిన్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఒక రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో విజిట్ అనేది చాలా అవసరం. సో అలా ఎవరైనా కూడా కోడ్‌జ్ఞాన్ని విజిట్ చేయాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? సో కోడ్‌జ్ఞాన్ని నేను డైరెక్ట్గా విజిట్ చేయమంటాను, బోత్ పేరెంట్ అండ్ స్టూడెంట్ ఇద్దరిని. లైక్ మేము వచ్చేసి విజయవాడలో మొగలరాజపురంలో ఉన్నాం, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, బెంగళూరులో BTM లేఅవుట్లో ఉంది అనమాట. పేరెంట్ స్టూడెంట్ ఇద్దరిని డైరెక్ట్గా విజిట్ చేసి కౌన్సిలర్స్తో, ఇప్పుడు నేను ఇందాక ఏదైతే పాయింట్స్ చెప్పానో అవన్నీ కౌన్సిలర్స్తో మాట్లాడి, అండ్ ఎవరైతే ప్రజెంట్ ట్రైన్ అవుతున్నారో స్టూడెంట్స్ వాళ్ళతో కూడా మాట్లాడి, ఆర్ మా దగ్గర ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ని కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి, సో మీరు వెరిఫై చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోమని చెప్తాను. సో అలా ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. సో చూసారు కదా, సెలెక్షన్ అనేది చాలా అవసరం. ఒక రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో కనుక మనం ఎంత అవేర్నెస్తో ముందుకెళ్తే అంత బాగుంటుంది, పిల్లాడి భవిష్యత్తు కూడా అంతే బాగుంటుంది అని చెప్పడానికే ఈ వీడియో అనమాట. సో చూస్ చేసుకునే పారామీటర్స్ ఏంటి, ఏ విధంగా చూస్ చేసుకుంటే నెక్స్ట్ వాడి కెరియర్ ఆ ఇన్స్టిట్యూషన్లో ఒక మంచి జాబ్ క్రాక్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మాత్రం చాలా పేరెంట్స్ కనుక, ఇటు పేరెంట్స్ అయినా అండ్ అలాగే పిల్లలైనా కూడా అవి కనుక గుర్తించి సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో చాలా అలర్ట్గా ఉంటే మోసపోవడం కావచ్చు, లేదు అంటే టైం వేస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటి ఏవి జరగదు. సో మరి మీరు కూడా ఒక రైట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.